వైదేహి, నా మాట విను. వైదేహి, ఏంట్రా నీ మాట వినేది? ఇంత దారుణం కళ్ళారా చూసిన తర్వాత కూడా నీ మాట వినమంటావా? నేను కొట్టానని బాధపడ్డం కాదు. నువ్వు గాని వైశామ్మ శ్రీరాముని ప్రేమిస్తుందన్న మాట చెప్పుంటే నాకు బదులు పెద్దయ్య నీ చంప చెల్లుమనిపించేవాడు. మనల్ని మెడబెట్టి బయటికి గెంటేసేవాడు. శ్వాసన్నది ఉన్నా, చలనంలో ఉన్నా, నిర్జీవిగా ఉన్నా, ఈ జీవితం కడదాకా మారదా, నా ఆశలే అడి ఆశై మార్చిగా. కడిముంతలో కోసరైన నీరే లేకుండా ఇంకేనా, కరిమబ్బుల్ని కొలువున్న బాధే చేరేనా, దాగేనా, కన్నీరే కారేనా, నాలో కడలల్లే పొంగేనా, బాధల్నే తెలుపనా, వెక్కెక్కి ఏడుస్తున్నా హృదయం. ఒక్కసారి మీ నిర్ణయాన్ని పక్కన పెట్టి ఆలోచించండి పెద్దయ్య. కోరుకున్న జీవితం దూరం అయితే ఎలా ఉంటుందో నన్ను చూస్తే మీకే అర్థమవుతుంది. నాలా వైషు జీవితం అవ్వకూడదు. తన మనసేంటో తెలుసుకోండి పెద్దయ్య.
మంచినీళ్ళు తీసుకోండి నాన్న. దాహంగా లేదు, అక్కడ పెట్టు. దాహంగా లేదా? నేనిస్తే తాగడం ఇష్టం లేదా? పర్వాలేదు నాన్న, మీకు నా మీద అసహ్యం కలగడంలో న్యాయం ఉంది. నేను మీ నమ్మకాన్ని పోగొట్టానుగా, నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు నాన్న. అందుకే మీ నిర్ణయం తెలిసి కూడా నా మనసు నా ఇష్టాన్ని సమర్థించింది. బహుశా నా తప్పు కూడా ఉండొచ్చు. నా మనసులో ఇంకొకరు ఉన్నారని నాకు తెలిసిన రోజే మీకు చెప్పాల్సింది. దాచి తప్పు చేశాను, మన్నించండి నాన్న. ఏ శిక్ష అయినా వెయ్యండి, కానీ మాట్లాడకుండా ఉండద్దు. ప్రేమను చంపుకునైనా బ్రతకగలను, కానీ మీరు నన్ను అసహించుకుంటే తట్టుకోలేను. తప్పుటడుగులు వేస్తున్న వయసులో చేయి పట్టి నడిపించినట్టే తప్పు చేసిన నన్ను మందలించండి. నాతో మాట్లాడండి నాన్న. భయం వేస్తుంది నాన్న. బయట ప్రపంచం తెలియకపోయినా నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నానంటే కారణం మీకు నా మీదున్న ప్రేమే నాన్న. అంత ప్రేమ చూపించిన మిమ్మల్ని బాధ పెట్టే సంతోషం నాకొద్దు. నా ప్రేమను సమాధి చేసి మీ కళ్ళ కోసం తల వంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మౌనం వీడండి నాన్న. ఆప్యాయత కురిపించే కళ్ళు ఇకపై నా వైపు చూడవా నాన్న? చిట్టి తల్లి అని ప్రేమగా పిలిచే పిలుపు ఇక నేను వినలేనా నాన్న? అంత శిక్ష నాకు వెయ్యొద్దు నాన్న. నా ఆశలని గాలిలో మేడలని, నీటి మీద రాతలని, అందని దానికోసం ఆశపడ్డానని నా మనసుకి నేను నచ్చి చెప్పుకోగలను. కానీ మీరు నన్ను ద్వేషిస్తే తట్టుకోలేను నాన్న. ఊరుకోండి వైదేహి, మన అజయ్కేమీ కాదు. వాడిని ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉంది సునంద గారు. కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, అజయ్ సేఫ్గానే ఉంటాడు. డాక్టర్ నోట ఆ మాట వినే వరకు నా మనసు కుదుటపడదు సునంద గారు. మీకు ధైర్యం చెప్తున్నాను గాని మనసులో నాకు కంగారుగానే ఉందండి.
నాకు సాయం చేద్దాం అనుకున్న పాపానికి ఆ సుబ్బుగాడి చేతిలో అజయ్ చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. అదృష్టం బావుండి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు గాని జరగరానిదేమైనా జరుగుంటే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడేది. దయచేసి ఆ సుబ్బు పేరుని ఇంకోసారి నా ముందు ఎత్తకండి సునంద గారు. ఆ పేరుని వింటేనే పరమ కంపరంగా ఉంది. వైదేహి, వైదేహి, మళ్ళీ ఎందుకొచ్చావు? వాడు చచ్చాడా లేదా చూద్దామనా? లేకపోతే బ్రతికుంటే చంపేద్దామనా? వెళ్ళు వెళ్ళు, వాణ్ణి చంపేసి నన్ను కూడా చంపేసి. అదేగా నీకు కావాల్సింది. వైదేహి, ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో, నీ నిజస్వరూపం ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. వైదేహి, నువ్వు చూసేది నమ్మేది అంతా అబద్ధం. ఇదంతా చేసింది ఈ రాక్షసే. చేసిందంతా చేసి ఓ అమాయకురాలి మీద తోసేయాలని చూస్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? చెప్పే ఎవరేంటో నాకు బాగా తెలుసు. నువ్వు సుబ్బుని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు వైదేహి. అతను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. అందుకేనా నా తమ్ముడిని చంపి నన్ను ఒంటరిదాన్ని చేయాలని చూశాడు. ఇంకోసారి ప్రేమ అన్న పదం వాడి ఆ మాటకున్న విలువని దిగజార్చకండి. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు వైదేహి, కానీ దీని మాటలు నమ్మి నువ్వు అపోహలో బ్రతుకుతున్నావు. అది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు కాదు, ఇన్నాళ్లుగా నువ్వు మంచివాడివన్న అపోహలోనే నేను బ్రతికాను. సునంద గారిని కలిసిన తర్వాతే అస్సలు నిజమేంటో తెలుసుకున్నాను. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నీకు దూరమైన ఇన్నాళ్ళు నీ జ్ఞాపకాలతోనే బ్రతికాను. నా మనసులో నీకు గొప్ప స్థానం ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? ఒకప్పుడు నీకోసం వచ్చిన నన్ను చంపించాలని చూసావు. ఇప్పుడు బ్రతికున్నానని తెలిసినా ఒక్కసారి కూడా నన్ను కలవాలని కాని నాతో మాట్లాడాలని కాని ప్రయత్నించలేదు. పైగా నా తమ్ముడని తెలిసి కూడా అజయ్ని చంపడానికి ట్రై చేశావు. ఇదంతా కళ్ళారా చూసి కూడా
ఇంకా నా మీద నీకు ప్రేమ ఉందని ఎలా నమ్మమంటావు? అదంతా నిజం కాదు వైదేహి. ఏది నిజం కాదు? ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకోవడం నిజం కాదా? లేక నేను బ్రతికొచ్చానని తెలిసి నన్ను నమ్మించడానికి ఇప్పుడు నువ్వు ఆడుతున్న నాటకం నిజం కాదా? అవునులే, నీ స్వార్థం కోసం కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని చంపడానికి వెనకాడని నీకు ఈ నాటకాలు ఆడడం పెద్ద కష్టమేం కాదుగా. వైదేహి గారు, అనవసరంగా మీరు ఆవేశపడకండి. అతనితో పెట్టుకుంటే మీకే ప్రమాదం. ఇంకా ఏం ప్రమాదం జరగాలి సునంద గారు? అవతల నా తమ్ముడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. నేను బ్రతికేదే వాడి కోసం. అలాంటి వాడే లేకపోతే ఇదంతా ఇతను కావాలని చేస్తున్నాడని తెలిసినా ఎలా ఊరుకోమంటారు? వదిలేయండి వైదేహి. ఎవరి పాపాన వాళ్లే పోతారు. వసై రాక్షసి, చేసిందంతా చేసి ఎంత అమాయకంగా నటిస్తున్నావే. అసలు ఆడదానివేనా నువ్వు? సుబ్బు గారు, మీకు దండం పెడతాను. మీ పగ నా మీద కాబట్టి నన్ను ఏమైనా చేయండి. కానీ నాతో ఉంటున్న పాపానికి ఈ అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగండి సునంద గారు. ఇలాంటి నీచుణ్ణి వీలైతే కటకటాల వెనక్కి పంపించాలి కానీ కాళ్ళు పట్టుకోకూడదు. మేమేం చెప్పినా ఇప్పుడు నువ్వు నమ్మే పరిస్థితులు లేవని మాకు అర్థమైంది వైదేహి. నువ్వు పూర్తిగా ఈ పిచాచి మాయలో పడిపోయావు. దాని నుంచి బయటపడితే గాని సుబ్బు ఏంటో నీకు తెలియదు. అవును, అతనేంటో తెలియదు కాబట్టి ఇన్నాళ్ళు అతన్ని గొప్పగా ఊహించుకుంటూ మనసులోనే ఆరాధిస్తూ బ్రతికాను. ఇప్పుడు నేను ప్రేమించింది ఒక నీచుణ్ణి అని తెలిసాక ఛే! నా మీద నాకే అసహ్యంగా ఉంది. నిన్నింత క్రూరంగా చూడాల్సి వచ్చిన దానికంటే నువ్వు చంపించిన రోజే నా ప్రాణం పోయింటే బాగుండదనిపిస్తోంది. వైదేహి, దయచేసి ఇంకా నా ముందు నటించాలని చూడకు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ వైదేహి, ఒక్కసారి నేను చెప్పేది విను. సుబ్బు గారు, ప్లీజ్ అండి. అసలే ఆవిడ చాలా బాధలో ఉంది. మీరింకా ఆవిడ్ని బాధ పెట్టకండి. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నువ్వు అనుకున్న సాధించావు కదా, ఇంకా ఎందుకే నక్క వినయాలు? మీరు ఎన్నైనా అనండి, నన్ను నేను పడతాను. కానీ వైదేహిని మాత్రం వదిలేయండి. వదల్లే. దీనంతటికీ కారణమైన నిన్ను మాత్రం వదలను. ఇన్నాళ్ళు ఆడదానివని మాటల్లో చెప్పూరుకున్నాను. కానీ నీకు చేతలతో సమాధానం చెప్తే గాని నువ్వు దారికి రావే. చెయ్యి దించో. చూడు, నీకు ఈ గొడవకి ఏ సంబంధం లేదు. అనవసరంగా మధ్యలోకి రాకో. మధ్యలోకి రాకూడదనే అప్పటినుంచి మౌనంగా నిలబడ్డాను.
కానీ ఆడోళ్ళ మీదకి సయ్యెత్తితే మాత్రం సూత్తు ఊరుకోను. చెయ్యెత్తే పరిస్థితి రావడానికి కారణం నువ్వేరా. ఆ రోజు నువ్వు గనక అడ్డుపడకపోయింటే ఈరోజు వైదేహికి నాకు మధ్య ఇంత దూరం పెరిగి ఉండేది కాదు. నువ్వు ఇంత కిరాతకుడవని తెలుసుంటే ఆ రోజు నిన్ను వదిలిపెట్టేవాడే కాదు. మగదిక్కులేని ఆడవాళ్ళని నీ మగతనం వీళ్ళ మీద చూపించాలనుకోకో. వీళ్ళకి నేనున్నాను. నన్ను దాటి నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. ఏయ్! చేయాలన్న ఆలోచనే ఉంటే ఈ పాటికే మీ అందరినీ నామరూపాలు లేకుండా చేసిందేవంట్రా. కానీ నా ప్రాణం మీ మధ్య ఊగిసలాడుతోందా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. నిజమేంటో తెలుసుకుంది కాబట్టే నిన్ను దూరంగా ఉంచాలనుకుంటుంది. ఇన్నాళ్ళు మనసులో నీ ప్రేమను దాచుకుంటూ బ్రతుకుతున్న ఏమని మోసం చేయాలని చూశావు. ఏం మనిషిరా నువ్వు? అతని మొహం చూస్తున్నా, మాటలు వింటున్నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. అతని నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపోమని చెప్పు. పొండ్రా.